మరియమ్మను చూద్దాం. మరియమ్మ లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1:38. మరియమ్మ ఏమంటుంది? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అదిగో దేవుని స్తోత్రం. రెండో వ్యక్తి మరియమ్మ ఏమంటుందండి? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఏ మాట? నీ గర్భములో శిశువు పుడతాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ వలన నీవు ఒక కుమారుణ్ణి కంటావు. చూడండి 35వ వచనం చూడండి. 1వ అధ్యాయం 35వ వచనం. 1:35. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, మరియమ్మకి ఏ మాట చెప్పబడింది? పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు శిశువును కంటావు, అతడు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. అంటే సమర్పణ, సాక్రిఫైస్. చెప్పండి, సాక్రిఫైస్ అనండి. హల్లెలూయా. సమర్పణ అనండి, గట్టిగానండి. సమర్పణ, త్యాగం. ఎందుకు సమర్పణ అని అన్నానంటే, అందరూ సొంత కార్యాలనే చేసుకుంటారు కానీ దేవుడి కార్యాలను ఎవరు చెప్పాలా? సొంత కార్యాలు చేస్తారు కానీ దేవుడి కార్యాలు ఎవరు చేయరు. దేవుడు కూడా చూశాడంట, ఎంతోమంది చూశాడు. ఎవరి గర్భమును నేను వాడుకోవాలి, ఎవరు నా మాట వింటారు అని చూసినప్పుడు మరియమ్మే నీతిమంతురాల్లాగా కనపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరియమ్మే కృప పొందిన బిడ్డగా కనపడింది, కృప పొందిన వ్యక్తిగా కనపడింది. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అంటే అది నీకు ఊరకనే రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అంటే ఆ పని నీకు ఇవ్వడానికి ముందుగా దేవుడు ఎన్నోసార్లు ఆలోచించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ దేవుడి కార్యాలకు సమయం ఇచ్చేవాళ్ళు, దేవుడి కార్యాలకు ధనం ఇచ్చేవాళ్ళు, దేవుడి కార్యాలకు బలం ఇచ్చేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఈమె దేవుడి కార్యానికి తన గర్భాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నమ్మడము, నా జీవితంలో దేవుడి కార్యాలు జరగడానికి అన్నట్టుగా నా కోసము దేవుడి కార్యాలు చేయటం ఒకటైతే, నా జీవితము దేవుడి కోసం వాడబడ్డం అనేది ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నా జీవితం ఏమీ లేదు, దేవా నీ జీవితమే, నీ ఆలోచనే, నీ చిత్తమే నాలో జరుగునుగాక. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, అందుకనే ఇక జీవించువాడను నేను కాదు, నాలో జీవించుచున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక నా కోసం నేను జీవించను, నా ఆశలు తీర్చుకోవడానికి నేను జీవించను, నేను జీవిస్తే ప్రభు పని కోసము జీవిస్తాను అంటాడు పౌలు భక్తుడు. ఏది ఉన్నతమైనది? మొదటిదా రెండవది అంటే, మొదటిదేమో చిన్నపిల్లల మనస్తత్వం అయితే, రెండవదేమో ఎదిగినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులది. చిన్నపిల్లలు కూడా చూడండి ఏం చేస్తారు, మొదట డాడీ నాకు ఇవ్వు, డాడీ నాకు ఇవ్వు, డాడీ చాక్లెట్ నాకు తీసుకురా, డాడీ బిస్కెట్ తీసుకురా, డాడీ ఏమంటాడు, లడ్లు తీసుకురా, అవి తీసుకురా, ఈ తీసుకురా. ఎవరి కోసం అడుగుతాడు?
చెప్పాలి. ఎవరి కోసం లడ్లు అడిగేది, చాక్లెట్లు అడిగేది ఎవరి కోసం, కురుకురే ప్యాకెట్లు అడిగేది ఎవరి కోసం, బింగో అడిగేది ఎవరి కోసం చెప్పాలి. ఎవరి కోసం అడుగుతారండి? నాకు ఇవిడాడి అని చెప్పి ఏం చేస్తారు? తల్లిదండ్రులని అడుగుతారు. అది ఆ పిల్లల మనస్తత్వం. కానీ ఒక వయసు వచ్చుద్ది, ఒక 30 ఏళ్ళు వస్తాయి, లేకపోతే ఒక 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడేం చేస్తాడు తెలుసా? అదే పిల్లవాడు నాకొద్దులే, వాడికి ఇవ్వు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటాడు? నాకొద్దులే. చిన్నప్పుడేమో నాకే కావాలి, నాకదివు అన్నాడు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమంటాడు? నేను ఏదైనా ఇవ్వాలి నా డాడీకి అంటాడు. హల్లెలూయా. మా నాన్న కోసం నేను ఏదైనా చెయ్యాలి అంటాడు. డాడీకి 65 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తూ ఉంటాయి, ఈ కొడుక్కి 40-45 ఏళ్ళు వస్తే అప్పుడు అంటాడు ఏమని తెలుసా? నా డాడీ నాకేమి ఇస్తాడండు, నా డాడీ కోసం నేను ఏదైనా చేయాలి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2 రకాల మనస్తత్వాలు ఉంటారండి క్రైస్తవుల్లో కూడా. మొదటి రకం మనస్తత్వం ఉందంటే తప్పని కాదు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అని. హల్లెలూయా. వాళ్ళు ఇంకా దేవుడి దగ్గర నుంచి నాకు ఇది నాన్న అని అడుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి డాడీ, దాన్ని బట్టి తండ్రి ఏమి చెప్పండి, తండ్రి ఏమి రే ఇంకా నువ్వు అడుగుతావేంద్ర అండవు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముసలితనం వచ్చు వరకు నువ్వు అడిగితే దేవుడు ఇస్తానే ఉంటాడు. అయితే నువ్వు ఎదిగావా, అయితే నువ్వు పెద్దవాడివి అయ్యావా అని నీకు అనిపించిందా? నీలో సమర్పణ వచ్చిందా? నాకు డాడీ ఇవ్వడం ఏంటి, నేను నా జీవితాన్ని నా యేసై కోసం ఏదో ఒకటి చేయాలి అనే సమర్పణ వచ్చిందా? అప్పుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తులు సేవకులు అవుతారు. దేవునికి స్తోత్రం. సేవకులు అంటే ఈజీ కాదు. సేవకులు అంటే ఏదో బైబిల్ పట్టేసుకొని నేను సేవకుని అంటే కుదరదు. సేవకులు అంటే సమర్పణ. సేవకులంటే ఇక నీదేమీ లేదు, నువ్వు ఏది చేసినా దేవుడి కోసమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అంత సమర్పణలోకి ఆ తల్లి అయిన మరియా, ఇప్పుడు తల్లి అయిన మరియా అని పిలవాలి, కానీ అప్పుడేంటి కన్య అయిన మరియా, ఈమెకంత సమర్పణ ఉంది అని దేవుడు చూశాడు కాబట్టే కదా ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే అందరిలాగా నాకు రోగం తగ్గించు ప్రభువా, లేకపోతే నాకు తలనొప్పి తగ్గించు ప్రభువా, లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా అనే అలాంటి ప్రార్థనలు చేస్తే ఇంత పెద్ద బాధ్యత మరియమ్మకి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్నపిల్లల లాంటి వాళ్ళు అడుగుతుంటారు. అది ఒకవైపు అయితే దేవుడి పని కోసం సమర్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాను, మరియమ్మ క్రిస్మస్ దినాల్లో కొనియాడబడినది. ఆమెను గురించి ఇప్పటికి కూడా మనమందరం కూడా కొనియాడుతున్నాం. కారణం ఏంటి? ఆమె తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకుంది. హల్లెలూయా. మరి ఆ దినాల్లో మరియమ్మ ఎలిజబెత్ అమ్మ కాకుండా ఇంకా చాలామంది ఉన్నారా? ఎంతోమంది పుట్టుంటారు, ఎంతోమంది చనిపోయి ఉంటారు కదా, ఎంతోమంది సమాధి చేయబడిపోయి ఉంటారు. ఎవరి గురించి ఎవరు చెప్పుకోవట్లా. కానీ దేవుని గ్రంథములో రాయబడిన పేర్లు, హల్లెలూయా, ఏంటి? ఎలిజబెత్ అమ్మ, చెప్పండి, ఇంకా మరియమ్మ. అందుకనే మనం బ్రతికే దినాలు దేవుడి కోసం బ్రతకడం ఒకటి, దేవుడి కోసం బ్రతికే బ్రతుక్కి, దైవ చిత్తాన్ని చేయాలనేటువంటి బ్రతుక్కి సమర్పించుకోవడం అనేది మరియమ్మ చేసింది. హల్లెలూయా. అందుకనే సమర్పణ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి,
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఏ మౌదునోనే నే మౌదునో, ఏ మౌదునోనే నే మౌదునో, ఏ మౌదునో. చప్పలు కొడుతూ ఏ మౌదునో నే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు. చప్పలు కొడుతూ అందరూ కలిసి ఏ మౌదునో నే మౌదునో, యేసయ్యా నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో. ఆమేన్. ఆ రాసిన పాటల అర్థం ఏంటంటే, అయ్యా నేను ఈ భూమి మీద ఎన్ని పనులు చేశాను, అన్ని పనులకు నాకు బహుమానం ఎక్కడ లేకపోయినా పర్లేదయ్యా. ఎక్కడ నాకు బహుమానం? నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి. హల్లెలూయా. మరియమ్మకి ఎక్కడ బహుమానం ఉందంట చెప్పండి? ఎక్కడ? పరలోకంలో ఉందంట. అయితే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తమును చేయువారు ఆమె కంటే మరి ధన్యులు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలా. నా తండ్రి చిత్తము చేయువాడు ఆమె కంటే మరి ధన్యులు. ఆమె కూడా తండ్రి చిత్తం చేసింది. ఏంటి? గర్భం ఇచ్చింది. అయితే అసలు ఇంకా మీరు తండ్రి చిత్తానికి ఇంకా మీరు సమర్పించుకుంటే ఆమె కంటే ధన్యులు అవుతారు అన్నాడు. అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డ? మరియమ్మ తండ్రి చిత్తము చేసిందా? చేసింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది, మనము దేవుడి చిత్తము చేయుదుము గాక. హల్లెలూయా. నీ చిత్తము నా జీవితంలో జరగాలి ప్రభువా అని ఆమె సంతోషపడింది. దేవుడి చిత్తం జరగటానికి సంతోషించింది. అందుకని దేవుడి చిత్తము చేయకుండా రోగాలు స్వస్థపరిచినా, దెయ్యాలు ఎల్లగొట్టినా దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? నిజం చెప్పండి. దేవుడి చిత్తం ఏంటి? ఒక పాపి చెప్పాలా, ఒక పాపి ఆ పాపము నుంచి విడుదల పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే దేవుడి చిత్తము. చెప్పడగొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. ఇప్పుడు నేను ఒకవేళ ప్రార్థన చేసి లేకపోతే దయ్యాలు ఎలగొట్టి స్వస్థపరిచి అంతవరకే ఉంటే దేవుడు నన్ను చూసి సంతోషపడ్డావు. దేవుడి కార్యాలు జరుగుతున్నాయి కానీ దేవుడు సంతోషపడ్డావు. ఎప్పుడు సంతోషపడతాడు? ఒక వ్యక్తి వెళ్ళి బాప్తిజం పొందుతున్నాడు. అయ్యా నా పాపాలని ఒప్పుకుంటున్నానయ్యా, నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను యేసయ్యని. ఇప్పటికి దాదాపుగా 300 మంది ఈ పరిచయ ద్వారా ఈ 10 సంవత్సరాల్లో బాప్తిజాలు పొందారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వార్థంగా నేను ఆ 300 మంది నా దగ్గరికి రండి అనలా. ఎందుకనలేదు తెలుసా? ఈ పరిచర్య ద్వారా పాపి రక్షించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇష్టమై రాగలుగుతావా రా. ఒకవేళ నీ గ్రామంలోనే ఏదైనా చర్చి ఉందా వెళ్ళు. ఒకవేళ ఆ చర్చి వాళ్ళు నిన్ను రానియట్లేదా, ఇక్కడికి రా. దేవుని స్తోత్రం. అందుకని అంటాడు అక్కడ యేసు ప్రభు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం రాడు. అలాగే
రోగాలు బాగు చేశాను, దయ్యాలు వెళ్ళగొట్టాను అనేవాడు కూడా రాడు. ఎవరు వస్తారు మరి? తండ్రి చిత్తము చేయువాడు వస్తాడు. హల్లెలూయా. స్వస్థతలు జరగడానికైనా లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టడానికైనా వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఎందుకు పెట్టాడు? వాక్యమును స్థిరపరచుటకు పెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. వాక్యమును స్థిరపరచుటకు. వాక్యమును స్థిరపరచడం అంటే ఏంటో తెలుసా? వాక్యమును స్థిరపరచడం అంటే మనిషిని పాపములో నుంచి విడిపించి పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ వరాలన్నీ కూడా అనుగ్రహించబడతాయి సేవకులకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అంటాడు, దైవ చిత్తము చేసేవాడు ఇంకా ధన్యుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు కానీ ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపిస్తే నువ్వు మరియమ్మ కంటే గొప్పదానివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? ఒక్క వ్యక్తిని కానీ నువ్వు ప్రభు దగ్గర నడిపించినా తల్లి అయిన మరియమ్మ కంటే నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. అవునండి. ఈరోజు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఈరోజు మనం ఉన్నామంటే కొద్దిసేపే, కొద్ది కాలమే. మన కళ్ళ ముందు ఎంతోమంది వస్తున్నారు, చెప్పాలి, వస్తున్నారు, వెళ్తున్నారు. మనం పుట్టినరోజులు వెళ్తుంటాం, పెళ్లి రోజులకి వెళ్తుంటాం, చనిపోయిన రోజులకి చెప్పాలా, ఈ మూడిటికి వెళ్తుంటాం. ఈ మూడిటికి భోజనాలు చేసి వస్తుంటాం. అవునా? ఏటేటికండి? పుట్టినరోజుకి భోజనం చేసి వస్తాం, పెళ్లి రోజు అంటే భోజనం చేసి వస్తాం, చనిపోయిన రోజు కూడా ఏం చేస్తాం? పోయి చెప్పాలా, భోజనము చేసి వస్తాం. అసలు ఆ మూడు తెలుసుకుంటా, ఆ మూడిటికి వెళ్తున్నాడు. మనమే అర్థం చేసుకోవాలి. ఒరే నాది కూడా ఒక రోజు ఉంటుంది కదా. హల్లెలూయా. ఆ లోపే నేనేం చేయాలి? ఒక్క వ్యక్తి నేను ప్రభు దగ్గర నడిపించాలి, దైవ చిత్తానికి నేను అప్పగించుకోవాలి. హల్లెలూయా. అంతేగాని పోయి టెంకాయ కొట్టొచ్చాను మరియమ్మకి, యేసు ప్రభు బొమ్మ దగ్గరికి వెళ్ళి నేను టెంకాయ కొట్టాను, లేకపోతే అగరబత్తులు వెలిగించాను, లేకపోతే దండలు వేసాను, వద్దమ్మా. అవన్నీ షో. అవన్నీ ఏంటి? అది దేవుడికి ఇష్టం కాదు, అది షో. అది అవునా కదా? నాకు ఆకలి వేస్తుంది అనుకో, నాకేం కావాలి? ఆ అన్నం పెడితే నాకు ఆకలి తీరిద్దా, లేకపోతే దండం పెడితే ఆకలి తీరిద్దా? చెప్పండి. అన్నం పెడితే ఆకలి తీరిద్దా, దండం పెడితే తీరిద్దా? మదన్ బాబు గారు, పాస్టర్ గారు, దండం అండి అంటున్నారు. నాకేం ఆకలి వేస్తుంది. అమ్మో, నీ దండం తగలే, ఆపమ్మా, నాకు కొంచెం అన్నం పెడతావా లేదో చూస్తుంటా నేను. అంటే ఏ చిత్తము నాకు జరగాలి? నా చిత్తము నువ్వు చేస్తే నాకు ఇష్టం. హల్లెలూయా. దైవ చిత్తం ఏంటి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? సమస్త ప్రజల పాపముల నుండి విడిపించుటకు యేసుప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న నువ్వు ఎవరికి ఇష్టంగా ఉంటావు? ఆయన ఎందుకు వచ్చాడో ఆ పనిని నువ్వు కానీ పట్టుకున్నావా, నువ్వంటే ఆయనకి ఇష్టమైపోతావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఒక్కసారి రమ్మ మంగళవారం ప్రార్థనలకి. ఏం చేయాలి? నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని ఒక్కసారి వెళ్దాం పోదండి అనిగా నువ్వు తీసుకొస్తే దేవుని సన్నిధిలో దేవుడే వారిని తాకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వారిని తాకుద్ది. ఆరాధనలో దేవుని ఆత్మ తాకుతాడు. ఈరోజు మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలి వద్దా? పెట్టుకోండి, ఏం కాదు. దేవుని స్తోత్రం. లేకపోతే కొంచెం లైట్లు వేసుకోవాలి వద్దా? వేసుకోండి, ఏం కాదు. కానీ వీటన్నిటికంటే మించింది ఏంటి? ఒక పాపిని ప్రభు దగ్గరికి నడిపించే, లేకపోతే ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించి అతన్ని పరిశుద్ధునిగా చేసే బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా.